హాయ్ అందరికీ, నేను మీ శ్వేత. ఇవాళ మీకు ఒక ఓల్డ్ ట్రెడిషనల్ కల్చర్ చూపిపోతున్నాను. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? ఇది మా సొంత ఊరికి వెళ్తున్నాము. మా ఊరు పేరు వచ్చేసి కూరెల. ఇక్కడ ఒక ఓల్డ్ ట్రెడిషన్ రన్ అవుతుంది. అదేంటో నేను మీకు చూపిస్తాను. ఉదయాన్నే 4 o'clock లేసి మేము స్నానాలు అవి చేసి బయలుదేరిపోయాము ఊరికైతే. ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా ఆడపడుచు వాళ్ళు కూడా మేము వెళ్ళేసరికి వచ్చారు. ఇక్కడ మేము వెళ్ళి 4 o'clock బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయిపోయింది, తెల్లారిపోయింది. తర్వాత మేము అక్కడికి వెళ్ళి కొన్ని సర్దుకొని చేసుకొని రెడీ అయిపోయేసరికి తీరా 10 అయిపోయింది. 10:30కి బోనాల వాళ్ళు డప్పుల వాళ్ళు వచ్చారు. డప్పులతో వెళ్తాయి గంపలు అయితే. గంపలు తీసుకొని మేము స్టార్ట్ అయిపోతాం గుడి దగ్గరికి అయితే. ఫస్ట్ మేము ఇంట్లో డప్పుల వాళ్ళు వచ్చి డప్పులతో పాటు మా గంపల్ని తీసుకొని వెళ్తారు. అక్కడ వచ్చి అందరూ మా గొల్లోళ్ళంతా ఒక దగ్గరికి జామ్ అయిపోయి ఆ తర్వాత అందరు కలిసి కచ్చిర అని ఒక ప్లేస్ ఉంటుంది మా ఊళ్ళో, అక్కడికి వస్తారు అందరూ. ఊళ్ళో కొత్త ఊరు పాత ఊరు గంపలన్నీ అక్కడికి వచ్చి చేరిన తర్వాత అక్కడ డ్యాన్సులు చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ చాలా హడావిడిగా షిగాలు వస్తాయి. దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు షిగాలు ఊక్కుంటూ చాలా సందడిగా ఉంటుంది. చాలా మందికి వచ్చింది ఈసారి అయితే షిగము. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరినీ తీసుకొని మా ఊరు దాటిన తర్వాత ఉంటుంది టెంపుల్ అయితే, లింగమంతుల స్వామి గుడి. అక్కడికి వెళ్తాము. మా ఊరి బోనాలు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇలాంటి కల్చర్ మీరు ఎక్కడా చూసి ఉండకుండొచ్చు. ఎందుకంటే ఇది అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. కొన్ని ఊర్లలో మాత్రమే చేసుకుంటారు. ఇది లింగమంతుల స్వామి గంపలని. ఫస్ట్ మనం గంపని తయారు చేసుకొని అందులో బోనానికి సరిపడా అన్ని, బోనం కుండ, పాలు, బెల్లం అన్నీ బోనానికి ఏమేమైతే పడతాయో అవన్నీ ఒక గంపలో వేసుకొని ఈ ప్రతి ఇంటికి డప్పులు వస్తాయి. ఇవన్నీ డప్పులు వచ్చి బోనాలందరినీ తీసుకొని కచ్చిరని ఒక ప్లేస్లో జామ్ అవుతాయి ఇవన్నీ. తర్వాత ఏమవుతుందంటే అక్కడ నుండి మళ్ళీ మా లింగమంతుల స్వామి గుడి దగ్గరికి వెళ్తాము. ఇదంతా ఒక పొద్దున 10 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ గుడి దగ్గర చేరుకోవడానికి దాదాపు ఒక 1 అవుతుంది మధ్యాహ్నం. పొద్దున 10 గంటల నుంచి ఇంట్లో నుంచి వెళ్తే మధ్యాహ్నం 1 గంట వరకు గుడి దగ్గరికి చేరుకుంటాం మనమైతే. అక్కడ నుండి అయితే ఊరు దాటడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలామంది డప్పులు కొట్టుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ శివసత్తులు ఉంటే షిగాలు ఊక్కుంటూ చాలా సమయం పడుతుంది. గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఎండలో గంపలు ఎత్తుకొని నిలబడాలంటే అబ్బా చుక్కలు కనిపిస్తాయి. చెప్పులు వేసుకోవద్దు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేదాకా అట్లానే గంప హోల్డ్ చేసి పట్టుకోవాలి. అక్కడికి వెళ్ళినాక ఏంటంటే దేవుడికి గంప మనము అక్కడ దించి మళ్ళీ కట్టెలు పెట్టి అక్కడ ఉండే కట్టెలు ఏరుకొని పొయ్యి వెలిగించి అక్కడే బోనం కడిగి రైస్ కడిగి బోనం వండి దేవుడికి సమర్పించి మళ్ళీ వస్తాము ఇంటికి అయితే. కానీ చాలా సమయం పడుతుంది. ఎంత అంటే అసలు చెప్పలేనంత సమయం పడుతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అంత డప్పులు హడావిడితో వెళ్ళిపోతాము గుడి దగ్గరికి. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఉంటాయి. అక్కడ లింగమంతుల స్వామి ఉంటారు. తర్వాత గంగాదేవి కూడా ఉంటుంది. అక్కడ గంపలు చుట్టూ తిరుగుతాము. 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ గంగాదేవి కూడా 3 ప్రదక్షిణాలు చేపిస్తారు. ఆ తర్వాత గంపలు దింపి బోనాలు చేస్తాం. గంపలు దింపి అక్కడ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు మనం పొయ్యిలాగా పేర్చుకొని కట్టెలు ఏరుకొచ్చుకొని బోనం వండుతాం ఇక్కడైతే మేము. ఆ తర్వాత బోనం ఉడికిన తర్వాత బోనాన్ని దించి అక్కడ వాటర్ ఉంటే అవి కడుక్కొని బోనం పూజించుకొని మళ్ళీ వాటికి బోనం తయారు చేసుకున్న తర్వాత అక్కడ బోనం పూజించాలి. పూజించిన తర్వాత అక్కడ కొంచెం గడ్డి అది ఉంటే నీట్గా చేసుకొని బోనం అక్కడ పెట్టుకొని నీట్గా మళ్ళీ అక్కడ పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ
సదర్ బోనం అని ఒక బోనం పెద్ద బోనం ఉంటుంది. ఆ బోనం ఫస్ట్ ఎత్తుకుంటారు. అది ఎత్తుకున్న తర్వాత దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ టెంపుల్కి 3 ప్రదక్షిణాలు, తర్వాత బోనం దింపి దేవుడికి సమర్పించిన తర్వాత కొబ్బరికాయలు అవి కొట్టుకుంటాము. ఇక్కడ ఏంటంటే లింగమంతల స్వామికి బలి అలాంటివి ఏమి ఉండవు. తర్వాత ఏంటంటే బలి ఇస్తారు, కాకపోతే ఎక్కడ ఇస్తారంటే గంగాదేవికి ఇస్తారు. మళ్ళీ ఈ బోనం లింగమంతల స్వామికి ఫస్ట్ బోనం అర్పించిన తర్వాత మళ్ళీ మా గంగాదేవికి బోనం ఎత్తుకుంటాము. అక్కడ మళ్ళీ ప్రదక్షిణాలు చేసి అక్కడ బోనం సమర్పించి అక్కడ బలిస్తారు. యాటల్ని బలించిన తర్వాత అయిపోతుంది కార్యక్రమం అనేది. ఫస్ట్ బోనాలు వండిన తర్వాత మళ్ళీ అక్కడే కూర్చొని మేము అవి శుభ్రంగా అందరికీ పంచి పెడతాం. బోనం అనేది అందరూ పంచుకొని తింటారు. అక్కడ బాగా అనిపిస్తుంది. చాలా ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక డివైన్ ఫీల్ వస్తుంది మనకైతే అక్కడ కూర్చొని, అడవిలో కూర్చొని అవి తినడం చేయడం. అంత ప్లేట్లు అవి ఇవి ఏమి ఉండవండి. అక్కడ ఆకులు ఉంటాయి, ఆ ఆకులలోనే కూర్చొని తినేస్తాము. వంట కూడా అంతే, పొయ్యి మీద పెట్టి పాలు బెల్లం పోసి వండుతాం కదా, ఆకలి మంటతోటి ఉంటాం కదా, చాలా స్పెషల్ అనిపిస్తుంది ఆ ప్రసాదం అయితే. అది తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పొద్దున 10 o'clockకి మనం వెళ్తాం కదా, వచ్చేసరికి 4-5 అయితే ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ సేమ్ రిపీట్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ముత్యాలమ్మకి వెళ్తాం బోనాలు అయితే మళ్ళీ 6-6:30, 7 o'clockకి. చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ అందరం వెళ్తాం, చీకటి పడ్డాక వెళ్తాం. ఊరంతా తిరిగి మళ్ళీ అక్కడ ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం సమర్పిస్తాము. అది చీకట్లో జరిగే ప్రాసెస్ అంతా. ఓన్లీ ఫేసెస్ ఏం కనిపించవు, ఓన్లీ దీపాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మనకు సిటీలో ఏంటంటే ఉదయం చేసుకుంటారు బోనాలు దాదాపు, కానీ ఊళ్ళలో అలా ఉండదు. ఈవినింగ్ 6:30, 7కి వెళ్తారు బోనం చేసుకొని. అక్కడికి వెళ్ళి ఒక 8-9 వరకు మళ్ళీ ఇంటికి. ఇదండి మా ఊరి బోనాలు స్పెషల్. మీకు ఎలా అనిపించిందో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి.